కేసీఆర్ ఖాళీ చెప్పు ధూళికి సరిపోడు రేవంత్ రెడ్డి. ఇంకా అంటే ఓట్లేసినాలే ఎవ్వరు ఈరోజు కేసీఆర్ చెప్పు ఖాళీ దూటికి సరిపోరా? ప్రజాసేవకుల ప్రజలతో చెప్పులు నాకించుకోబడతారా అందరూ? ఏం మాట్లాడుతున్నారండి? ఇలాంటి మాటలంటే ఎవడైనా ఓట్లేస్తారా? అరే సామరస్యంగా మాట్లాడాలి బాస్, ఇలా మాట్లాడతారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోబట్టే కదా ఆ రోజు వచ్చింది. వెళ్ళి ఫోటో కూడా దిగినారు, గుర్తుందా? ఫోటో దిగిన తర్వాత ఏమైంది? ఇంట్లో ఫ్రేమ్ అయింది, ఫ్రేమ్ కాస్త ఏమైంది పక్కన పడేశారు. తర్వాత ఏమైంది? సెక్రటేరియట్ కూడా రారు, ఫామ్ హౌస్ పరిపాలన జరిగింది. సరే ఇంకో 5 ఏళ్ళు గత్యంతరం లేకుండా మళ్ళీ చేశారు, ఎందుకంటే అక్కడ టఫ్ క్యాండిడేట్ లేడు అప్పుడు దాకా. తర్వాత వచ్చాడు రేవంత్ రెడ్డి, మొత్తం అయిపోయింది. ఎన్నికలు అయిన తర్వాత ఏమన్నారు? రిఫరెండంలు. ఏమైనా రిఫరెండంలు? ఇంటికి బాయే, చెల్లి బయటకు వచ్చింది, కడిగేస్తా తుడిపేస్తా నేను మొత్తం బీఆర్ఎస్ని ఎండగట్టేస్తా అని చెప్పి మొన్న చేసిన స్పీచ్లో గొల్లుమని ఏడిచింది ఆడబిడ్డ. ఏమైంది? ఉన్న పరువు కాస్త బాయే. ఇక చెప్పులు ధూళులు మట్టిలో అని చెప్పి కూర్చుంటే ఎన్నికల్లో ఇవే మిగులుతాయా సార్ మనకి?